తెలంగాణ రాజకీయాల్లో నెల రోజుల పాటు హీట్ పుట్టించిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం మరికొన్ని గంటల్లో రానుంది. పోలింగ్ ముగిసిన తర్వాత అంతా ప్రశాంతమనుకున్న తరుణంలో పోలింగ్కు కొన్ని గంటల ముందు ఊహించని పరిణామాలు నెలకొన్నాయి. సాధారణంగా ఓటర్లను ఆకర్షించడానికి తమ గెలుపు కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓట్లకు డబ్బులు పంపిణీ చేయడం సర్వసాధారణంగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు డబ్బులు పంపిణీ చేశారు. సాధారణంగా డబ్బులు ఎవరిచ్చినా ఓటరు తీసుకుంటాడు. డబ్బులు ఎవరి దగ్గర తీసుకున్నారో ఆ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తారనే గ్యారంటీ లేదు. కానీ నమ్మకంతో డబ్బులు పంపిణీ చేస్తుంటారు. కొందరైతే ఓటుకు నోటు వద్దని వినమ్రంగా చెబుతుంటారు. ఈ డబ్బులు పంపిణీ చేసినంతసేపు ఎలాంటి వివాదం లేదు. కానీ డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఓటు వేయకపోవడంతో పార్టీ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. ఏ పార్టీకి వేసినా ఓటరు ఇష్టం. కానీ డబ్బులు తీసుకున్న తర్వాత అసలు ఓటు వేయకపోవడంతో అభ్యర్థుల తరపున డబ్బులు పంపిణీ చేసిన నేతలు రికవరీ పెట్టారనే ప్రచారం జరుగుతోంది. ఓటు వేయనందుకు తామిచ్చిన డబ్బులు తమకిచ్చేయాలని బూత్ ఇన్ఛార్జీలు పట్టుబడుతున్నారు. మరోవైపు ఓటు వేయడం తమ ఇష్టమని, తాము ఏమైనా వచ్చి డబ్బులు ఇవ్వాలని అడిగామా, మీరే వచ్చి ఇచ్చారు, మళ్లీ ఆ డబ్బులు తిరిగి ఇమ్మంటే ఎలా అంటూ పార్టీ నాయకులతో బస్తీ కాలనీ వాసులు గొడవ పెట్టుకుంటున్నారు. ఇచ్చిన డబ్బులు ఇచ్చేయాలని కేవలం కాంగ్రెస్ నేతలే కాదు, బీఆర్ఎస్ నేతలు కూడా ఇలానే చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈసారి గతానికి భిన్నంగా అధిక పోలింగ్ శాతం నమోదవుతుందని అంతా అంచనా వేశారు. కానీ చివరకు 48.49% మాత్రమే పోలింగ్ జరిగింది. 4 లక్షలకు పైగా ఓటర్లలో కనీసం 2 లక్షల మంది కూడా ఓటు వేయలేదు. ఓటింగ్ శాతం చూసిన తర్వాత అన్ని పార్టీలు అలర్ట్ అయ్యాయి. గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఈ ఓటింగ్ శాతం ఎవరి కొంప ముంచుతుందనే ఆందోళన మాత్రం పార్టీలో నెలకొంది. 60 నుంచి 70% ఓట్లకు డబ్బులు పంచిపెట్టినా ఈ తరహాలో తక్కువ ఓటింగ్ ఎందుకు జరిగిందనే చర్చ జోరందుకుంది. పోలింగ్ శాతం చూస్తే మాత్రం ఓటరు ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదనే విషయం స్పష్టమవుతోంది. ఓటర్లు ఏ అభ్యర్థి పట్ల ఎక్కువ మొగ్గు చూపలేదనే విషయం తెలుస్తోంది. మొదట 50% ఓటింగ్ దాటుతుందని అంతా అంచనా వేశారు. కానీ అంచనాలు తలకిందులవ్వడంతో ఏం జరుగుతుందనే ఆందోళన పార్టీలో నెలకొంది. ఈ ఒత్తిడి బూత్ లీడర్లపై పడినట్లు తెలుస్తోంది. మీ బూత్లో అన్ని ఓట్లకు డబ్బులిచ్చినా ఎందుకు ఓటింగ్ శాతం పెరగలేదని సీనియర్ నాయకులు ప్రశ్నించడంతో డబ్బుల రికవరీకి శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ఓటు వేయకుండా డబ్బులు తీసుకున్న వారి నుంచి పార్టీ నేతలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఓటు వేయకుండా డబ్బులు తీసుకున్న వారి పేర్లు ఎలా గుర్తిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ఓటర్లు డబ్బులు పంపిణీ చేసేందుకు ప్రత్యేకంగా ఒక ఓటరు జాబితా తీసుకుంటారు. ఈ జాబితాను ప్రతి బూతుకు చెందిన నాయకులకు పంపిస్తారు. ఎవరైతే డబ్బులు పంపిణీ చేస్తారో వారికి జాబితా అందించి డబ్బులిచ్చిన వారి పేర్లు టిక్ కొడుతుంటారు. దీంతో ఎంతమందికి డబ్బులిచ్చారో ఈజీగా తెలుస్తుంది. అదే సమయంలో పార్టీ అభ్యర్థి తరపున ఏజెంట్గా వెళ్లే వ్యక్తికి మరో ఓటరు జాబితా అందిస్తారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటరు పేర్లను ఈ జాబితాలో టిక్ కొడతారు. పోలింగ్ పూర్తయిన తర్వాత 2 జాబితాలు చూస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. దీంతో నాయకుల్లో టెన్షన్ మొదలైంది. గెలిచినా ఓడినా తాము డబ్బులు తినేశామనే ముద్ర పడుతుందని ఓవైపు లోకల్ లీడర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో తమ తప్పు ఏమీ లేదని, తాము పంచామని నిరూపించుకోవడానికి 2 ఓటర్ల జాబితాలను పక్కన పెట్టుకుని డబ్బులు తీసుకుని ఓటు వేయని ఓటర్ల వివరాలు తీసుకుని వారిళ్లకు వెళ్లి డబ్బులు తిరిగివ్వాలని అడుగుతున్నారు. దీంతో ఓటర్లు విస్తుపోతున్నారు. సాధారణంగా ఓటర్లు డబ్బులు పంపిణీ చేసిన తర్వాత రికవరీ చేసే విధానం ఎక్కడా ఉండదు. దేశ చరిత్రలో తొలిసారి జూబ్లీహిల్స్ లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు తాము పంపించిన డబ్బులు ఓటర్లకు సరిగ్గా పంపిణీ చేయలేదని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. ఎక్కడెక్కడ ఏ స్థాయిలో పంచారో వివరాలు సేకరిస్తున్నారు. ఏ నాయకుడు సక్రమంగా పంపిణీ చేయలేదో వాకప్ చేస్తున్నారు. మొత్తానికి ఫలితానికి కొన్ని గంటల ముందు జూబ్లీహిల్స్ లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది.